ఇది ఇప్పుడు శివాజీ గారు సెకండ్ ఇన్నింగ్స్ బిగ్ బాస్ నుంచి ఎప్పుడైతే వచ్చారో అక్కడ విన్నర్ అవ్వకపోయినా శివన్న అనే పేరుతో బాగా పాపులర్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైం తర్వాత నుంచి ఆయనకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆయన చాలా బిజీ అయ్యారు. ఇప్పుడు మంగపతి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్స్ తో కూడా ఆయన గెట్ బ్యాక్ అయ్యారు. సో ఇలాంటి టైంలో ఈ ఇష్యూ అనేది ఆయన కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దానికి మీరేమంటారు? నేనేదో పడదని అనుకుంటున్నాను. సమాజానికి మంచి చేయడానికి మాట్లాడే వాళ్ళకి ఎందుకంటే ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఆయన తప్పు ఏమైనా మీకు ఏమైనా అనిపించిందా? తప్పు చెప్పండి. అంటే మేడం తప్పు అనిపించిందా అంటే ఆయన చెప్పే విధానంలో తప్పు లేదు. అది ఏంటంటే ఆయన కొన్ని మాటలు తూలారు. అవి మీరు చికిరీ సాంగ్ లో ఏదైతే పదం ఉందన్నారో అలాంటి పదాలు ఆయన వాడడం. చికిరీ సాంగ్ లో ఏదైతే మాట్లాడారో ఇప్పుడు చికిరీ సాంగే కాదండి, నిన్న ఒక శేఖర్ భాష తీసుకొచ్చిన పాట కూడా మీరు వినే ఉంటారు. మరి చిన్మయ్య గారు పాడారు ఆ పాట కూడా అట్లనే ఉంది. మరి అవన్నీ అర్థాలు డబల్ మీనింగ్ ఎన్ని ఉన్నాయండి సినిమాలో, డబల్ మీనింగ్. అవన్నీ మాట్లాడడానికి పాడడానికి బాడలేదు, మీకు యాక్టింగ్లు చేయడానికి ఇబ్బంది లేదు మన అందరికి. అలాంటప్పుడు ఏదో ఒక మాట అన్నప్పుడు ఆయన ఏదో ఏం మాట్లాడాలో తెలియక అన్నాడా ఏదన్నాడో సడన్ గా ఆయన ఊతపదవులు అన్నాడు, అవన్నీ పక్కన పెడదాం. ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తున్నారు, అది నేను అంటే నా ఉద్దేశం కాదు. సో ఆయన దాన్ని సరిదిద్దుకున్నారు, క్షమాపణ చెప్పారు, ఇంకా అక్కడితో వదిలేశారు. సో ఇప్పుడు ఆయన మహిళా కమిషన్కి వెళ్ళారు, అక్కడ కూడా హాజరై వచ్చారు. ఆయన ఏం తప్పు చేశాను, నేను పారిపోలేదే. ఇంతమంది ఏదైనా ఆయన తప్పించుకోకుండా నేను నా బాధ్యత పిలిచారు, నేను వెళ్ళారు కదా. మరి ఆయన తప్పు ఎక్కడుంది? ఆయన అన్నింటిలో కరెక్టే ఉన్నాయి. ఆయన ఇవ్వాల్సింది ఆయన చేస్తున్నారు. అమ్మా మనం తీసుకునే విధానం మన మీద పాపులర్ అవ్వాలని, మనకేదో ఉంది కదా, మనం ప్రతి నిమిషం వార్తల్లో నిలవాలని ఏ పని చేయకూడదు ఎవరైనా సరే. మేడం ఇంకొక వీడియో దీని గురించి మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలీదు. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే అన్వేష్ అనే పర్సన్ కూడా చాలా అంటే చాలా అభ్యంతరకరంగా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో మీ దృష్టికి వచ్చిందండి, చూశాను. అతను ఏమిటో అతను ఏ విధంగా తీసుకోవాలి ఎవరికి అర్థం కాదు. ఆయన అసలు బ్యాలెన్స్ ఉందా లేదో తెలియదు, ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకి తెలియదు. ఆయన కూడా మనం కన్సిడర్ చేస్తే వేస్ట్ అండి. ఆయన ఎందుకు కన్సిడర్ చేయాలి? ఇంకా మనం అతని గురించి మాట్లాడమే వేస్ట్ కదా. మనం ఆయన గురించి మనకెందుకండి? ఆయన పనేదో ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళందరినీ వాడుకోవడం తప్ప మాటల్లో అవసరమే ఉంది. మాకేం అవసరం లేదు ఆయనతో ఆయన గురించి నాకు ఇంట్రెస్ట్ లేదు మాట్లాడి. ఎందుకంటే ఆడవాళ్ళు అతను ఇష్టం వచ్చినట్టుగా ఆటగాళ్ళని పిచ్చి పిచ్చిగా ఎక్కడ అమ్మాయిలతో ఏం తిరగాలో ఎలా తిరగాలో చూపిస్తున్న వాళ్ళ గురించి నేను ఎట్లా మాట్లాడతానండి? అమ్మాయిలతో ఎలా ఎంజాయ్ చేయాలో చెప్తున్న వాళ్ళతో మాట్లాడమంటారా? నాకు అవసరం లేదు, అతని గురించి నాకు సంబంధం లేదు. అలాంటి వాళ్ళని నేను అసలు పట్టించుకోను. టాప్ హీరోయిన్స్ అయితే లైక్ ఇప్పుడు పాయల్ రాజ్పుత్ గారు లాంటి వాళ్ళు కూడా స్పందించడం జరుగుతుంది ఈ ఇష్యూ మీద. కానీ ఇది నెగిటివిటీ రోజుకి క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా నెగిటివిటీ పెరిగిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎప్పటికీ ఒకరికొకరు చైన్ లింక్ సిస్టమ్ లాగా ఒకరికొకరు చెప్పుకుంటూ నువ్వు మాట్లాడని అందరూ అనుకొని వస్తున్నారు. ముందు ఎవరు రాలేదు. ఆఖరికి ఏమవుతుంది, ఆయన క్షమాపణ చెప్పినా కూడా మాకు ఇంకా మా ఇష్టం విప్పుకొని తిరుగుతానంటే జనాలు చూస్తారమ్మా, చూసి ఆనందపడతారు. కానీ నేను అలాంటి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే నువ్వు విప్పితే నా కొడుకు చెడిపోతాడు, నువ్వు విప్పితే నా తమ్ముడు చెడిపోతాడు, నువ్వు విప్పితే నా భర్త చెడిపోతాడు. సో ఏంటి నా పరిస్థితి? సామాన్యంగా మాట్లాడుకునే మనుషులు, నాకంటే ఇప్పుడు హస్బెండ్ లేకపోవచ్చు, ఉన్నవాళ్ళు అనుకుంటారు కదా, అది నేను చెప్తాను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. సో నా ఇంట్లో పిల్లల్ని చెడగొట్టే హక్కు నీకు ఎక్కడ ఇచ్చారు? సో నువ్వు మేజర్ అని చెప్పి ఏదైనా ఇప్పుతానంటే మైనర్లు చెడగొడుతున్నారని నేను కేసు వేస్తా. సో ఇప్పుడు ఏంటి మేడం ఈ సమస్య అనేది ఎప్పటికీ కంప్లీట్గా స్టాప్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారు? ఏమోనండి, నాకైతే ఇది చిలికి గాలివాన్ చేస్తున్నారు. నాకైతే అంతగా ఏం అర్థం కాని. అంటే నేనైతే నా స్టేట్మెంట్లు ఇస్తూనే పోతా, నేనేం ఆగను. ఎందుకంటే నేనేం భయపడను. నాకెవరు నోటీసులు పంపించినా ఆఖరికి జైల్లో పడినా కూడా నేను మాట్లాడతా ఇలాగే. ఎందుకో తెలుసా? అంటే నేను అంత స్ట్రాంగ్ తీసుకుంటా. ఒకసారి స్టాండ్ తీసుకుంటే స్టాండే. నువ్వు ఏం చేసుకున్నా నేను ఇలాగే ఉంటా. అంటే మీకు శివాజీ గారికి ఏదైనా మంచి ఫ్రెండ్షిప్ కానీ అలా ఎప్పుడైనా చూసారా మీరు? అసలు నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదండి. మీరిద్దరు యాక్టర్సే కదా? నో ఆయన ఎప్పుడో ఆయన నటించే సినిమా ఏదో అహో బ్రహ్మ ఓహో శిష్య టైంలో కొత్తలో నేను వచ్చాను. అప్పుడు నాకు వచ్చి కొంచెం రోజులు అయిందేమో, కానీ ఆయనతో అప్పుడే చూసాను నేను ఆయన అక్కడ సెట్లో. అంతవరకు శివాజీ గారిని నేను పెద్దగా ఎప్పుడు డైరెక్ట్గా చూసింది లేదు. సెట్లో చూసా, అది కూడా నానక్రామ్గూడ స్టూడియోలో చూసా. అంతవరకు ఆయన ఎప్పుడూ మాట్లాడలే. ఎక్కడైనా ఓట్ల ఎలక్షన్లో వచ్చేప్పుడు ఓటు వేయడం కదా హాయలమ్మ అంటారు, వెళ్ళిపోతారు. ఎప్పుడు ఆయనతో నేను మాట్లాడలే. ఎప్పుడు ఆయన ఫోన్ చేయలే, మీరు కావాలంటే నా ఫోన్ ఇస్తా, నా రికార్డులు తీసుకోండి, నాకు అలవాటు లేదు. నేను మొన్న మాట్లాడారా అంటే మొన్న నేను ఫోన్ చేశా. ఎందుకు ఫోన్ చేశానంటే బాగా మాట్లాడారు సార్ అని చెప్పడానికి ఫోన్ చేశా, ఇంతే. అప్పుడు కూడా ఆయన థ్యాంక్స్ అమ్మా అన్నారు, అంతే. అంతకుమించి మీరు కూడా సపోర్ట్ చేశారమ్మా, థ్యాంక్ యూ. నాకు ఏ ఫ్రెండ్షిప్, నాకు ఎవరితో మీకు విషయం తెలుసా, ఇండస్ట్రీలో నాకు ఎవరితో ఫ్రెండ్షిప్లు ఉండవు. ఎందుకంటే యథార్థవాది, లోక విరోధి. అందరికీ నేను కోపమే, అందరికీ నా మీద పడదు. ఇప్పుడు ఈవిడితో పెట్టించడానికి కాడకులు వెనకాల ఎవరు ఉన్నారు నేను ఎతకాలి ఇప్పుడు. అంతే కదా, ఈవిడ పెట్టినప్పుడు వీడు వెనకాల ఎవరు ప్రొవోక్ చేశారు అవన్నీ వెతకాలి ఇప్పుడు నేను. నో ప్రాబ్లం, ఎవరైనా నేను డేర్ ఇలాగే ఉంటా.
నేను తప్పు చెప్పలే, తప్పు మాట్లాడలే, నా సంస్కృతి సంప్రదాయాల గురించి నేను మాట్లాడా. మీకు ఆ రోజు ఒడుగులు వేసుకున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు పెట్టిన ఒడుగు ఫోటోలు చూసి నేను మాట్లాడా. ఆ రోజు మీరు వేసుకోలేదు కదా, ఆ రోజు మీరు అట్లా వేసుకోలేకపోయారు, అదే మీరు ఎక్కడో వేసుకున్నారు. మీ పర్సనల్ పార్టీలు మాకు అనవసరం. సంస్కృతి సంప్రదాయాలు మీకు తెలుసు, తెలియకపోతే తప్ప అని అడిగాను. నేనేమన్నా నేను బూతులు తిట్టానా, నేను ఇంకోటి అన్నానా? మీరు నోటీస్ ఇచ్చారు, నేను రిప్లై ఇస్తా, నా లాయర్ ఇస్తారు. మీరు నోటీస్ ఇస్తే నేను ఇవ్వాలి. మీకైతే వాక్ స్వాతంత్రం, నాకు లేదా? అంతే కదా, మీకైతే వాక్ స్వాతంత్రమా, నాదైతే కాదా? నాకు అదే రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం అయితే బట్టలు ఇప్పుకోమని చెప్పలేదు, రాజ్యాంగం వాక్ స్వాతంత్రం మాత్రం ఇచ్చింది. ఇప్పుడు మీరు కూడా మూవీస్ లో కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు మీ డ్రెస్సింగ్ స్టైల్ సినిమాల పరంగా చూస్తే ఒకలా ఉంటుంది, అండ్ మిమ్మల్ని ఒరిజినల్ గా మేము ఎప్పుడు చూసినా కానీ కరాటే కళ్యాణి గారు అంటే ఎప్పుడు శారీస్ లోనే మాకు దర్శనం ఇస్తూ ఉంటారు. సో డ్రెస్సింగ్ సెన్స్ మీద మీకున్న పర్సనల్ ఒపీనియన్ ఏంటి అసలు? సినిమాల్లో నేను చేసిన కొన్ని సినిమాల్లో పైట జార్చే వేషాలు, అంటే మధ్యలోంచి పైటేసే వేషాలు వేసినప్పుడు ఆ క్యారెక్టర్ బట్టి క్యారెక్టర్కి అవసరం కాబట్టి చేశా. నేను చేయలేదని చెప్పలే, మొన్న నేను డైరెక్ట్ లైవ్లో కూడా చెప్పాను, నేను చేశాను నేను క్యారెక్టర్స్. కానీ మీరు నన్ను ఎక్కడైనా వెతకండి, మీరు బోతద్దం వేసి వెతకండి, జీన్స్ కానీ చుడీదార్ కానీ చీర కానీ, ఇంకా వేరే ఏదన్నా షార్ట్స్ మినీస్ లేకపోతే ఎక్కడైనా అర్ధనగ్నంగా నాది ఎక్కడైనా కనిపిస్తే నాకైనా చూపించండి నా ఫోటో. డ్రెస్సింగ్ అనేది మన పర్సనల్, నేను ఒప్పుకుంటా. కానీ మనం సమాజంలో ఉన్నప్పుడు ఒక కాంక్రీట్ జంగిల్లో లేము మనం. అంటే కాంక్రీట్ జంగిల్ అంటాం ఇది, కానీ జంగిల్లో లేము మనం, కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం. కాంక్రీట్ జంగిల్లో ఉన్నా కూడా అడవిలో ఉన్న వాటికి కూడా వాళ్ళకి విలువలు లేవు, వాటికి తెలీదు, నోరు ఉండదు, మాట్లాడరు. మనం మాట్లాడతాం, మనం చూస్తాం, పాడతాం, ప్రతిదానికి ఇది అవుతాం. మనకు మాట్లాడే ఇది ఉన్నప్పుడు, మనకు పోట్లాడే ఇది ఉన్నప్పుడు మన డ్రెస్సింగ్ సెన్స్ మీద మనకే నియంత్రణ ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు పక్కింటి పిల్లల్ని చెడగొట్టకుండా మనం ఉన్నంత వరకు, నా కొడుకే ఒప్పుకోవడం ఆవిడేగా చెప్పారు చాలా ఇంటర్వ్యూలు. మరి మీ కొడుకే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయను, మేము అలాగే యాక్సెప్ట్ చేయాలి? ఒకసారి చెప్పండి పబ్లిక్కి. మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, మీ అందరిని యాక్సెప్ట్ చేయట్లేదు. సో అందం అనేది కప్పుకుంటేనే బాగుంటుందమ్మా, విప్పుకుంటే కాదు. ఎవరికైనా నేను ఆవిడని అనట్లేదు సుమి, ఆవిడనే కాదు, ఆవిడ ఒక్కవిడే కాదు, చాలా మంది ఉన్నారు. అందరికీ చెప్తున్నాను నేను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే భయంకరమైన బూతులతో పాటలతో డ్యాన్సులు చేసుకుంటా, బట్టలు వదిలేసి అసలు వాళ్ళు పీసులు, అసలు ఆ గుడ్డ పరకలు అంటారు చూసారు, అట్లాంటి పీసెస్లో ఉంటాయి. ఆ పీలికలు కూడా తీసేస్తే బాగుంది అనుకున్నట్టుగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళతో మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? అంతే కదా, అంటే వాళ్ళకి భారం అయిపోతున్నాయి ఇవి కూడా. అలాంటి వాళ్ళు వస్తున్నారు. మీరు ఇన్స్టాగ్రామ్ ఎందుకు ప్రశ్నించరు? ఇన్స్టాగ్రామ్ ఎందుకు అడగరు? దాన్ని ఎందుకు బ్యాన్ చేయమన్నారు? ఆస్ట్రేలియా చేసిందిగా, చిన్నపిల్లలు చెడిపోతున్నారని. ఆస్ట్రేలియా అంతా కూడా చెడిపోతున్నారు పిల్లలు. చాలా మంది సెలబ్రిటీస్ కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉంది, అదే కదా మేడం? ఏం ట్రెండింగ్ అండి? ట్రెండింగ్ అంటే జనాలు చెడగొట్టడం, పిల్లల్ని చెడగొట్టడం, సంస్కృతి సంప్రదాయాలు చెడగొట్టడమా ట్రెండింగ్ అంటే? ట్రెండింగ్లో ఉండాలంటే మన సంస్కృతిని పక్కన పెట్టేసి తుంగలో తొక్కేయటమా? మన చీర, మన కట్టు, మన బొట్టు, మన గాజులు, పువ్వులు ఇవన్నీ మనం పెట్టుకోవాల్సిన ఎందుకు పెట్టారు? ఒక్కొక్క దానికి సైన్స్ ఉంది కదా, అవన్నీ మీకు తెలియవా? తెలుసు కదా, తెలుసుకోండి. లేకపోతే అవి కదా సెర్చ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో ఎవరు పొట్టి డ్రెస్సులు వేసుకుని సెర్చ్ చేయడం కాదు, ఇలాంటివి సెర్చ్ చేయాలి. అది కదా యువత నేర్చుకోవాల్సింది. సో ఫైనల్ గా డ్రెస్సింగ్ సెన్స్ మీద మీ ఒపీనియన్ కూడా మీరు మాకు చెప్పడం జరిగింది. సో ఈ విషయం అనేది ఎంత తొందరగా స్టాప్ అయితే మంచిది. అనవసరంగా ఆడవాళ్ళు మంచోళ్ళు కాదు, మగవాళ్ళు మంచోళ్ళు కాదు, ఇద్దరు సరిగ్గా రెండు ఒకటే. ఇద్దరు ఎవరి రేంజ్ లో వాళ్ళు చేస్తున్నారు తప్పులు, అరాచకాలు. సో ఇద్దరికి నేను చెప్తుంది ఏంటంటే, నేను ఆడపిల్లనే, నాకు ఆడపిల్లలు, మా చెల్లి కూతుర్లు, మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తాను ఇలా ఉండండి, అలా ఉండండి. అలాగే అబ్బాయిలు కూడా చెప్తాను, మా ఇంట్లో పిల్లలు, నా కొడుకు నేను చెప్తాను. ఎందుకంటే మనం చెప్పాలి అంటే మనం కూడా అలా ఉండాలి కదా, మనం అలా ఉండి చేయాలి. అదే నేను చేస్తా. కాబట్టి నేను గట్టిగా మాట్లాడతాను. వాళ్ళకి నచ్చకపోయినా కేసులు వేసుకున్నా నేను కొట్లాడతా, తిరుగుతా, నేను మిమ్మల్ని కూడా తిప్పుతా. ఇదైతే అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా తిప్పుతా, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.